ఇక్కడ ఈ F3లో నేను ఒక నంబర్ ఎంటర్ చేస్తా. ఇప్పుడు 5 ఉంది కదా! 5 అంటే 1-5 వరకు. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. టోటల్ ఎంత? ఆ టోటల్ ఇక్కడ వచ్చేసింది G3లో 55. మీకు చిన్నది చేస్తాను నేను చూడండి. 2 ఎంటర్ చేస్తా. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత 5 రావాలి. వచ్చిందా? పెద్దది ఎంటర్ చేద్దాం మనం. 10 ఎంటర్ చేద్దాం. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఆ రకంగా 10 వరకు అనమాట. ఎంత? 385. ఈ రకంగా మనము సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ చేయొచ్చు. ఇది మనకు మ్యాథమెటిక్స్‌లో ఉంటది. కానీ మనం ఇక్కడ మ్యాథమెటిక్స్ ఫార్ములా ఉపయోగించము. మనం ఎక్సెల్ ఫార్ములా ఉపయోగిస్తాము. ఏ రకంగా కనుక్కోవచ్చు. ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి. సేమ్ ఫార్ములా సమ్ సీక్వెన్స్ ఒక్కటే డిఫరెన్స్. ఏందో చెప్పగలుగుతారా మీరు? కానీ నేను ఎంటర్ చేస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ సీక్వెన్స్ ఎంత దేనిది సీక్వెన్సు మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ ఎక్కడిది సీక్వెన్స్ దేనిది క్రైటీరియా ఇన్పుట్ ఇక్కడ కామా ఏంటిది మనం ఏం చేయాలి 1 అంటే 1 కాలం స్టార్టింగ్ ఫ్రమ్ 1 స్టెప్ 1 బ్రాకెట్ క్లోజ్ ఇక్కడ ఒక్కటే డిఫరెన్స్ ఇక్కడ ఒక సింబల్ పెడతాం మనం ఇట్లా ఇది ఏంటిది దీని పేరు క్యారెట్ అంటారు క్యారెట్ ఎక్సెల్లో క్యారెట్ అంటే ఏం చేస్తుంది ఇది స్క్వేర్ కానీ క్యూబ్ కానీ దాని ఎంత పవర్ ఉంటే ఆ పవర్ అన్నట్టు ఇక్కడ నేను రెండు ఎంటర్ చేస్తే అది స్క్వేర్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది 3 ఎంటర్ చేస్తే క్యూబ్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది దీని పేరు క్యారెట్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఇప్పుడు క్యాల్క్ అని వచ్చింది ఎందుకు వచ్చింది ఇక్కడ ఏం లేదు ఇప్పుడు నేను ఇక్కడ 5 ఎంటర్ చేస్తా అక్కడ 55 వస్తుంది ఇక్కడ నేను 7 ఎంటర్ చేస్తా అక్కడ చూడండి 140 అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఆ రకంగా అనమాట సే 10 ఎంటర్ చేస్తా 385 వస్తుంది ఇంతకుముందు వచ్చింది కదా అట్లా ఇంతనే చేయొచ్చు మనం 100 చేసినాం అనుకుందాం ఎంత పెద్ద సంఖ్య వస్తుందో చూసిరా అది 3,38,350 ఈ రకంగా మనము స్క్వేర్స్ యొక్క మొత్తాన్ని మనము వితిన్ 5 సెకండ్స్లో కనుక్కోవచ్చు ఈ ఫార్ములా ద్వారా